హాయ్ అండి. ఈరోజు మీ అందరికీ నేను ఆకు వడల్ని ఇంట్లోనే ఈజీగా ఎట్లా తయారు చేసుకోవాలి అనేదాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చాను. చాలా ఈజీగా మొదటిసారి చేసేవాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. చూద్దాం పదండి. ఆకు వడలు తయారు చేయడానికి పొడి బియ్యం పిండి ఒక డబ్బాడు తీసుకోవాలి. అట్లానే అమూల్ చీజ్ తీసుకుంటున్నాను నేను. మీరు బటర్ ఉన్నట్టయితే బటర్ యాడ్ చేసుకోవచ్చు, వేడి నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు, గుల్లగా వస్తాయన్నమాట. ఉప్పు కారం యాడ్ చేస్తున్నాను. పచ్చిమిరపకాయల పేస్ట్ను కూడా యూస్ చేయొచ్చు దీనికి రీప్లేస్మెంట్గా. అల్లం జీలకర్ర కూడా పేస్ట్ యూస్ చేయొచ్చు. అలాగే నానబెట్టిన పెసరపప్పుని దీనిలో యాడ్ చేస్తున్నాను. మనకి పెసరపప్పు మనం ఆకువడలు తినేటప్పుడు క్రిస్పీగా తగులుతూ ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. దీనికి రీప్లేస్మెంట్ కావాలనుకుంటే మనం నువ్వుపప్పుని యూస్ చేసుకోవచ్చు, నానబెట్టిన పచ్చిశనగపప్పును కూడా దీంట్లో యూస్ చేసుకోవచ్చు అనమాట. మన టేస్ట్కి తగినట్టుగా తీసుకోవచ్చు. చూడండి, ఈ పిండిని నేను ఇప్పుడు మరిగించిన వాటర్ని యాడ్ చేస్తాను. కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి పోసేయకూడదండి, లూజ్గా అయిపోతుంది అనమాట పిండి. కొంచెంగానే కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. వాటర్ని పిండి కలుపుకోవాలి. చక్కగా కొంచెమే పోయండి వాటర్, కొంచెం కలుపుకుంటూ ఈ పిండిని వాటర్ పోస్తూ కలిపామనుకోండి, మనకి లూజ్గా అవ్వకుండా మనకి ఎంత క్వాంటిటీ కరెక్ట్గా మనం వండ చుట్టడానికి ఈజీగా వచ్చే కన్సిస్టెన్సీ ఎంత వస్తుందో అలా మనకు అర్థమైపోతుంది. డవ్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోవాలండి. పిండి చాలా మెత్తగా ఉంటే మనకి ఆకుపడి చేసేటప్పుడు కూడా మంచి షేప్ అనేది వస్తుంది. చూడండి, మెత్తగా కలుపుకోవాలి వండలు లేకుండా. డీప్ ఫ్రైలో వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం వండలు అనేవి లేకుండా చక్కగా స్మూత్గా కలుపుకోవాలి పిండిని. వాటర్ ఇంకా రిక్వైర్ అయితే కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇది చన్నీళ్ళు పోసామనుకోండి మనకి గట్టిగా అయిపోతాయి అన్నమాట. టేస్ట్ క్రిస్పీగా గుల్లగా ఉండవు, అందుకే వేడి నీళ్ళు యూజ్ చేస్తాము. కావాలంటే పిండిని ఉక్కబెట్టుకోవచ్చు కూడా. నా పిండి రెడీ అయిపోయిందండి. ఇలా స్మూత్గా అయ్యేటట్టుగా మనం కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ పైన ఇవి ఒత్తుకుంటే మనకి స్మూత్గా వస్తాయి. ఆయిల్ కవర్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసేయండి, మనకి పిండి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఆకువడ చేసేటప్పుడు. కడాయిలో నూనెని రెడీగా పెట్టేసుకోండి. మీరు ఇదంతా చేసేటప్పటికి నూనె వేడైపోతుంది. చేత్తో ఇలా ఆయిల్ తీసుకొని పేపర్ అంతా చక్కగా అప్లై చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే ఆయిల్ పేపర్ మీదే ప్రిఫర్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. పాల కవర్లు కానీ మనకు కొంచెం కవర్ మందంగా ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఆయిల్ కవర్ అయినా పాల కవర్ అయినా కూడా బాగా వస్తుంది అనమాట. చూడండి, నేను చూపించినట్టు పలుచగా ఒత్తేసుకుంటే మొదటిసారి చేసే వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. పలుచగానే ఒత్తుకోండి, మందంగా ఒత్తారంటే మనకి మెత్తబడిపోతాయి అన్నమాట, నిల్వ ఉంచుకోవడానికి ఉండవు. ఇన్స్టెంట్గా తినడానికి అయితేనే బాగుంటాయి అవి. పలుచగా ఉన్నవంటే మనకి ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలకి కూడా క్రిస్పీగా ఉంటేనే నచ్చుతుంది కదా. ఒకేసారి ఒక 4 చేసుకొని వేసేసుకోవచ్చు ఇలాగా. మొదటిసారి చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉండే పద్ధతిలో చూపిస్తున్నానండి నేను. చూడండి, ఇలాగ ఒక్కొక్కటి మీరు ప్రెస్ చేసేసుకొని వేసేసుకోవడమే. దీనికి పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు, ఈజీగా చేసేసుకోవచ్చు. సాయంత్రం టీ టైంలో స్నాక్గా మనకి చాలా బాగుంటుంది. మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే మనం క్వాంటిటీని బట్టి, మనం తీసుకునే పిండిని బట్టి వాటరు ఇంకా పప్పు మిగిలినవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవడమే. చూడండి, త్వరగానే అయిపోతాయి. మనం పలుచగానే చేసాం కాబట్టి గోల్డెన్ కలర్లోకి త్వరగానే వచ్చేస్తాయి. అదే మందంగా చేసినట్టయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. చాలా పలుచగా చేసాం కదా, చక్కగా వచ్చేస్తాయి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి, మరీ ఎక్కువ ఆయిల్ పెట్టేసి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా మనం ఎట్లాగా ఈవినింగ్ స్నాక్స్ ప్రిఫర్ చేస్తామో దానిలోనే ఒక 10 మినిట్స్లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇవన్నీ వేరే ప్లేట్లో కూడా తీసేసుకుందాం.
చూసారు కదా, ఈజీగా ఈవినింగ్ టీ టైం స్నాక్ రెడీ అయిపోయింది ఆకు వడలు. మీ అందరికీ ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని చూపించాను అనుకుంటున్నాను. నేనైతే చాలా ఈజీగా చేసేసుకున్నాను. మీరు కూడా ఇలానే ఈజీగా తయారు చేసేసుకోండి. చాలా క్రిస్పీగా ఉన్నాయి, చూసారు కదా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.